సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు మన మాతృశ్రీ బల్కంపేట ఎల్లమ్మ వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అంగరంగ వైభవంగా. ఇక్కడ భక్తులు అసలు కొన్ని లక్షల్లో భక్తులు కూడా హాజరవడం జరుగుతుంది. అలాగే ఈ దారిలో అంటే అమ్మవారి గుడికి వచ్చే దారిలోని కొన్ని మండపాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసలు అమ్మవారు అక్కడ ఉన్నట్టే ఉన్నారు. అసలు ఆ రూపం ఏంటి, ఆ అలంకరణ ఏంటి, అలాగే ఈ అసలు వీరు ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అమ్మవారి విగ్రహం అనేది, అసలు ఎప్పటి నుంచి ఇది వీళ్ళు మొదలుపెట్టారు ఇలా మండపారాధన చేయడం అనేది ఒక్కసారి మనం వారిని అడిగి తెలుసుకుందాము. వాళ్ళ కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని ఒక్కసారి అడిగి తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఈ మండపారాధన అనేది ఎప్పటి నుంచి మీరు మొదలు పెట్టారు? అసలు ఇది మా ఫౌండర్ కృష్ణ 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇది 22nd ఇయర్. అన్నదాన కార్యక్రమం, సాయంత్రం బోనం ఉంటుంది. ఇప్పుడు అమ్మవారిని అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? అసలు అంటే ఎందుకంటే చూస్తేనే అమ్మవారు చూస్తున్నట్టే ఉంది. ఇంకా ఆవిడ అసలు ఎక్కడ తీసుకొచ్చారు? రెంట్ కి తెచ్చాం, ఫైబర్. ఓకే, ఆయన తెచ్చాడు. పేరు అంటే ఇప్పుడు ఈ అమ్మవారి ఉత్సవాలు అన్ని రోజులు కూడా ఇది కంటిన్యూ ఉంటుంది. ఓకే ఓకే. అంటే అన్నదానాలు ఏంటి అవన్నీ కూడా మీరు నిర్వహిస్తున్నారు. ఈ కలియుగంలో అన్నదానమే పెద్ద అన్నదానం. అవునవును. దానికోసం పబ్లిక్ కోసం మేము అన్నదానం చేస్తాము. ఓకే. సాయంత్రం అందరు మంచిగా ఉండాలి. బోనాలు ఓకే, పెద్ద తొట్టెలా తీస్తాం. ఓకే. అసలు చాలా చాలా బాగా చేస్తున్నారు. అందులో మీలాంటి యూత్ ఉండడం అనేది మెయిన్ ముఖ్యం. ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. యూత్ అట్రాక్ట్ కావాలని చెప్పి కొంచెం అట్రాక్టివ్ ఉండాలి, కలర్స్ ఉండాలని చెప్పి ప్లాన్ చేసి ఇవన్నీ చేశాం. ఓకే ఓకే, చాలా బాగా చేశారు. మీ పేరు? నాను. మీకు ఎట్లా ఉంది ఇది ఎంత? నేనైతే 4 years నుంచి ఇక్కడ వస్తున్నా. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. రైట్. సార్ మీరు ఎప్పటి నుంచి ఇందులో మొత్తం ఈ వీళ్ళ దగ్గర మీరు, ఎందుకంటే మీ అందరు సపోర్ట్ లేదు, కుర్రవాళ్ళు చేయలేరు, ఫ్రెండ్స్ కాబట్టి అందరం చేస్తూనే ఉంటాం. ఎన్నో ఏళ్ళ నుండి చేస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. కానీ చాలా బాగుందండి అమ్మవారు, అసలు చూస్తున్నట్టే ఉంది జగన్మాత ఇక్కడ. ఓకే అండి, చాలా చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంతమందికి ఇలాగా దర్శన భాగ్యం కల్పించడం అనేది కూడా మనకి చాలా అదృష్టం ఉండాలి. ఓకే, మీరు చాలా బాగా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు చెయ్యాలని, అమ్మవారి కృప ఎప్పుడు కూడా మీ మీద ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. మనకు దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే సాక్షాత్ ఆవిడ చూస్తున్నట్టే ఉంది, అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంది ఆవిడ. అది చాలా ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు అంటే పెద్దవాళ్ళు ఏంటి అందరికీ ఒక యువత ప్రోద్బలంతో, అలాగే పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్తో కూడా ఇలా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారంటండి. ఇలా అమ్మవారు వారికి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు అంటే హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని, దాంట్లో యువత ముందు ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. నమస్కారం.